యావత్ ప్రపంచంలో మన భారతదేశ కుటుంబ వ్యవస్థకి ఒక విభిన్నమైన స్థానం ఉంది. భారతదేశ కుటుంబ విలువలు, వ్యవస్థ చాలా దేశాలకు ఆదర్శం. ఇక వివరాల్లోకి వెళ్తే ఈ మధ్య ఏ తెలుగు టీవీ ఛానల్ చూసినా మనకు ఒకే రకమైన కార్యక్రమం దాదాపు 4-5 ఛానల్స్ లో వేరు పేర్లతో కనిపిస్తున్నాయి. పేరుకు మాత్రం పంచాయతీలు తీరుస్తున్నట్టు భావించే ఆ కార్యక్రమంలో భూతు పురాణమే ఎక్కువ. రచ్చబండ, సంసారం ఒక చదురంగం, బ్రతుకు జట్కా బండి, అందమైన జీవితం అంటూ వేరు టీవీ ఛానల్లో ప్రసారం అవుతున్న ఈ కార్యక్రమాల లక్ష్యం మాత్రం ఒక్కటే. 4 గోడల మధ్య జరగాల్సిన గొడవను షోల పేరుతో 4 కోట్ల మందికి చూపిస్తూ వాళ్ల పరువుని, సంసారాలను రోడ్డున పడేస్తున్నారు. ఒక ఛానల్ ని చూసి ఇంకో ఛానల్, ఆ ఛానల్ ని చూసి మరో ఛానల్, ఇలాంటి షోలను చేస్తూ ప్రజలకు భూత పురాణం నేర్పుతున్నారు. అసలు ఎవరింట్లో అయినా చిన్న గొడవలు ఉండటం సహజం. ఇద్దరు మనుషులు కలిసినప్పుడు ఏదో ఒక విషయంలో చిన్న తగాదాలు జరగవా చెప్పండి? ఏదైనా ఇంట్లోనే 4 గోడల మధ్య పరిష్కరించుకోవాలి, లేదా మన పెద్దవారి సలహాలు తీసుకోవాలి. అంతేకాని ఇలా టీవీలకెక్కి ప్రపంచం మొత్తం చూస్తే అది ఎవరికి అవమానం, ఎవరికి నష్టం? ఈ షోలు చేసే హోస్ట్లకా, ఛానళ్లకా? కాదు కదా, కార్యక్రమంలో పాల్గొన్న బాధితులకే కదా అవమానం, నష్టం. ఇక ఈ షోని హోస్ట్ చేస్తున్న ఒకప్పటి తారల గురించి చెప్పాలంటే అసలు వారేమైనా సమాజాన్ని, కుటుంబాలని ఉద్ధరిస్తున్నారా? లేదు కదా. కేవలం సినిమాలో అవకాశాలు లేక లక్షలు తీసుకొని ఆ ప్రోగ్రామ్స్ చేస్తూ జనాన్ని పిచ్చోళం చేస్తున్నారు. అసలు ఆ కార్యక్రమాలలో వీరంతా చేస్తున్న ఓవర్ యాక్షన్ చూస్తే జుగుప్స కలుగుతుంది. ఈ కార్యక్రమాలు చేస్తున్న హోస్టులు వచ్చిన వాళ్లతో ఇష్టం వచ్చినట్లు బూతులు మాట్లాడడం, చేయి చేసుకోవడం, వాళ్లపైకి లేవడం, ఇవన్నీ వాళ్లకి ఎవరిచ్చిన అధికారం? 1 గంట మీ దగ్గర చెప్పిన మాటలను అంత ఈజీగా నమ్మి పక్క వాళ్ళని ఎలా తిడతారు? చాలా సందర్భాలలో ఈ కార్యక్రమానికి ఇక్కడ కార్యక్రమం చేస్తున్న హోస్ట్ల కన్నా పెద్దవాళ్లు వస్తూ ఉంటారు. అలాంటి వాళ్లపైన బూతులు మాట్లాడడం, తిట్టడం, చేయి చేసుకోవడం ఇదెక్కడి సంస్కృతి? అయినా కుటుంబం అన్నాక కష్టం, సుఖం, బాధలు ఇవన్నీ ఉంటాయి. అప్పుడప్పుడు గొడవలు జరిగినా మళ్లీ సర్దుకుంటారు. కానీ కేవలం టీఆర్పీ రేటింగ్ల కోసం చేసే ఈ షోల వల్ల నిజంగా బాధితులకు న్యాయం జరుగుతుందా అంటే లేదు అనే చెప్పాలి. అయినా ఇద్దరు మనుషుల మధ్య, కుటుంబాల మధ్య కొంతకాలంగా ఉండే గొడవలు, విభేదాలు వీళ్లు కేవలం 1 గంట షోలో న్యాయం చేసేస్తున్నారు అంటే ఎవరైనా నమ్ముతారా? షో అయిపోయిన తర్వాత వెళ్లే ముందు వీళ్లు చేయించే ప్రమాణాలు ఇక వాళ్ల గొడవలు పడకుండా ఉంటారు అని వీళ్లు గ్యారంటీ ఇస్తారా? అయినా ఒక కుటుంబం అన్నాక ఎన్నో సమస్యలు, చిన్న గొడవలు ఉండటం సహజం. మరి అలాంటి కలహాలకు మసాలా జోడించి ప్రపంచానికి చూపిస్తున్న ఈ షోస్ వల్ల వాళ్ళు ఎంత మనస్తాపానికి గురవుతారు చెప్పండి? ఆర్థికంగా ఎంత తక్కువ స్థాయిలో ఉన్నా ఇలా ఇంటి గొడవల్ని నలుగురికి తెలిసేలా ఎవరు ప్రవర్తిస్తారు? ఈ షోల నుండి తిరిగి వాళ్ళు ఇంటికి వెళ్ళాక అసలు చుట్టుపక్కల వాళ్ల దగ్గర మొహం ఎత్తుకోగలరా? కేవలం టీఆర్పీ రేటింగ్స్ కోసం తప్ప ఈ షోల వల్ల ఏ కుటుంబానికైనా శాశ్వత న్యాయం జరిగిందా? ఒకవేళ ఈ కార్యక్రమాలన్నీ నిజంగానే సమాజాన్ని, కుటుంబాలని ఉద్ధరించడానికి చేస్తున్నారు అనుకుంటే వాస్తవానికి ఒక కుటుంబంలో అనేక సమస్యలు, గొడవలు ఉంటాయి. అవి భార్యాభర్తల మధ్య కావచ్చు, అన్నదమ్ముల మధ్య కావచ్చు, తల్లి కొడుకుల మధ్య కావచ్చు, అక్క చెల్లెల మధ్య కావచ్చు. మరి ఏ ఒక్క కార్యక్రమంలో అయినా విడిపోయిన అక్క చెల్లెళ్లనో, అన్నదమ్ములనో, తల్లిదండ్రుల గురించి పట్టించుకోని పిల్లలనో, గొడవలతో విడిపోయిన స్నేహితులనో ఈ కార్యక్రమాల ద్వారా కలిపారా? లేదు కదా. కేవలం అన్ని ఛానల్స్ ఇలాంటి షోస్ ని అక్రమ సంబంధాలు, భూత పురాణం మీదే నడుపుతున్నారు. ఎందుకంటే వాటికి రేటింగ్స్ ఎక్కువ వస్తాయి కాబట్టి. మరి కుటుంబాలలో కేవలం అక్రమ సంబంధాల వల్లే గొడవలు వస్తాయా? ఇంకా వేరే ఏ గొడవలు ఉండవా? ఏ ఎపిసోడ్ చూసినా, ఏ షో చూసినా కేవలం అక్రమ సంబంధాల మీదే చర్చ. దానికి భూత పురాణం జోడించి ఒకరినొకరు కొట్టుకుంటూ, తిట్టుకుంటూ, వీటిని షోస్ అంటారా? లక్షలు సంపాదించుకోవడానికి జనాలని పిచ్చివాళ్లం చేస్తున్నారు. అయినా ఈ షోలో దాదాపు 1 గంట షోలో 50 నిమిషాలు తిట్టుకుని, కొట్టుకుని, ఒకరినొకరు అనకూడని మాటలు అనుకొని కేవలం షో చివర 10 నిమిషాల్లో కలిసిపోయి ప్రమాణాలు చేసేసి వెళ్లిపోతున్నారు. దీన్నేమనాలి? అయినా ఈ షో చేస్తున్న హోస్టులు, యజమానులు, ప్రసారం చేస్తున్న ఛానళ్లు ఒక సూటి ప్రశ్నకు సమాధానం చెప్పగలుగుతారా? సాధారణంగా ఏ టీవీ ఛానల్లో అయినా, ఏ కార్యక్రమంలోనైనా సామాన్యుల కంటే సెలబ్రిటీలనే ఎక్కువగా తీసుకొచ్చి తెగ హంగామా చేస్తారు కదా. మరి ఇలాంటి షోస్ లోకి ఒక్క సెలబ్రిటీ కుటుంబాన్ని కూడా ఎందుకు తీసుకురాలేదు? ఎంతో మంది సెలబ్రిటీల కుటుంబాల్లో కూడా ఎన్నో గొడవలున్నాయి.
విడాకులు, రెండో పెళ్లిళ్లు, ఆస్తి తగాదాలు, కుటుంబ తగాదాలు, వేధింపులు, ఇల్లీగల్ అఫైర్స్, ఇలా చాలా చాలా సెలబ్రిటీస్ల కుటుంబాల్లో కూడా గొడవలు, కలహాలు ఉన్నాయి కదా. మరి అలాంటి సెలబ్రిటీ కుటుంబాలని ఈ షోస్ కి తీసుకొస్తే మీ ఛానళ్ల టీఆర్పీ రేటింగ్ కూడా చాలా పెరుగుతాయి కదా. మరి ఇప్పటి వరకు సెలబ్రిటీస్ల గొడవల్ని ఈ షోస్ కి ఎందుకు తీసుకురాలేదు అనే ప్రశ్నకి ఏ ఛానల్ కూడా సమాధానం చెప్పలేదేమో. కానీ లక్షలు తీసుకుని జనాల్ని పిచ్చివాళ్ళని చేసే ఇలాంటి షోలకు మీరు ముందుంటారు. ఎవరైనా తమ గొడవల్ని రచ్చకెక్కించుకోవాలని అనుకోరు. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ షోస్ లోకి రాకపోతే భయపెట్టి మరీ పిలుస్తున్నారు. ఇదే విషయంపై చాలా షోస్ పై కంప్లైంట్స్ కూడా వచ్చాయి. మరి ఈ షో స్టార్ట్ అయ్యే టైంలో ఈ కార్యక్రమంలోని పాత్రలు ఎవరిని కించపరిచేవి కాదు, వాళ్ళ ఇష్టానుగుణంగా వచ్చేవే అని హెడ్డింగ్లు వేస్తారు. మరి అవి ఎంతవరకు కరెక్టో వాళ్ళకి పార్టిసిపేట్ చేసే బాధితులకే తెలియాలి. ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే దాదాపు ఈ షోస్ అన్నింట్లోనూ డబ్బులిచ్చి కొంతమందిని తీసుకొచ్చి వాళ్లే ఒక సమస్యని సృష్టించి డ్రామా చేసి దానికి బూతులు జోడించి నిజమైన కుటుంబ సమస్యగా చిత్రీకరించి ప్రసారం చేస్తున్నారు. చిన్న చిన్న గొడవలు, తగాదాలతో షోస్ కి వచ్చే వారికి వీలైతే 4 మంచి మాటలు చెప్పి న్యాయం చేయాలి. కానీ వారి సమస్యలకు మసాలా జోడించి టీఆర్పీ రేటింగుల కోసం వారి కుటుంబాలను రోడ్డున పడేయటం ఎంత అన్యాయమో వాళ్లే ఆలోచించుకోవాలి. అదే సమస్యలు తమ బంధువులకు, కుటుంబ సభ్యులకు వస్తే ఈ హోస్టులు ఇలాగే ప్రవర్తిస్తారా? కేవలం డబ్బు కోసం ఇంత దిగజారటం అవసరమా? ఏది ఏమైనా ప్రతి మనిషిలో చిన్న ఈగో ఉంటుంది. ఈ ప్రపంచంలో ఏ ఇద్దరి ఆలోచనలు, అభిప్రాయాలు ఒకేలా ఉండవు. ఒకరికంటే ఒకరు గొప్ప, నేను చెప్పింది వినాలి అని ఈగోకి పోయి సంసారాలు నాశనం చేసుకోవడం కరెక్ట్ కాదు. కుటుంబంలో వచ్చే గొడవలు, కలహాలు 4 గోడల మధ్య సర్దుకోవాలి. కానీ ఇలా కుటుంబాలని టీవీ షో ద్వారా రోడ్డును పడేసుకోకూడదు. అయినా ఈ షోలో సరిదిద్దాము అని చెప్తున్న కాపురాలు ఇప్పుడు కరెక్ట్ గానే ఉన్నాయి అని గ్యారంటీ ఉందా? ఆయన ఈ షోస్ లో చూపిస్తున్నట్టు ఇద్దరు పెళ్లాలు, అక్రమ సంబంధాలు ఉన్నవాళ్లు ఆ గంట కార్యక్రమంతో మారిపోతారా? మీరే మీ కామెంట్స్ ద్వారా చెప్పండి ఫ్రెండ్స్. హాయ్, టుడే టుమారో ఛానల్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, ఎంకరేజ్ చేయండి.